సార్ ఇంకొకటి ఏంటంటే రాజకీయ నాయకులు అలాగే వాళ్ళ పదవుల గురించి కావచ్చు కంపేర్ చేస్తూ హిందూ దేవుళ్ళ గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? కొద్దిగా సంస్కారం ఉండాలమ్మా. ఈ బుద్ధిహీనులను ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెడితే ఇదే బాధ అనమాట. దేవుళ్ళతోని మనుషులను పోల్చడం ఏంది? వాళ్ళ జిల్లా అధ్యక్షులను, జిల్లా ఇన్ఛార్జ్లను, వాళ్ళ ఆఫీస్ బేరర్స్ను ఒక భగవంతులతోని వాళ్ళు పోల్చడం అన్నది చాలా మూర్ఖత్వం. ఆయనకు ఒక పిచ్చి పట్టింది. నేను ఇదే అనుకుంటున్నా. మొన్నటి జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత మజ్లిస్తోని పొత్తు పెట్టుకొని వాళ్ళతో స్నేహం ఎక్కువై కన్వర్ట్ అయి ఉంటాడు బహుశా. ఇలాంటి వాక్యాలు చేయడం కానీ, దేవుళ్ళతోని సమానంగా మనుషులను పోల్చడం కానీ చాలా తప్పిదం అది. భారతదేశంలో హిందూ ధర్మానికి ఒక విశిష్టత ఉంది. చెట్టుకు, పుట్టకు, గాలికి, నీరుకు, భూమికి, ఆకాశానికి అణువున దేనికైనా పూజ చేసే స్వభావం హిందువులకు ఉంటుంది. హిందువులు భూమిని తల్లిగా కొలుస్తారు, గాలిని దేవునిగా కొలుస్తారు, నీరుని కూడా దేవునిగా కొలుస్తారు. ఆహారాన్ని కూడా మొక్కి భోజనం చేసే సంస్కృతి సాంప్రదాయం హిందువుల్లో ఉంటుంది. ఈ విషయాలు మనం ఒక హిందూ కుటుంబంలో పుట్టినావు, ఒక ఉన్నత స్థాయి కుటుంబంలో నువ్వు జన్మించినావు. మరి నీకు బుద్ధి ఎట్లా లోపించిందో అర్థమైతలేదు. అది ఆ జ్ఞానం బుద్ధి ఎట్లా లోపించిందో అర్థమైతలేదు. ఎప్పుడు కానీ హిందువులకు ఉన్న సహనం ఎక్కువ ఉంటుంది. ఆ సహనాన్ని పరిశీలించే ప్రయత్నం చేయొద్దు. వాళ్ళ సహనం కోల్పోతే చాలా ప్రమాదంగా ఉంటుంది. గతంలో చూసినాం మనం, ఎన్నో సందర్భాల్లో చూసినాం. మొన్నటి కేసీఆర్ ప్రభుత్వాన్నే చూసినాం మనం. ఒక్క మాటతోనే ఆయన ప్రభుత్వాన్ని ఎట్లా బొందబెట్టిర్రో, ఎట్లా కూల్చేసిర్రో హిందూ సమాజం అన్నది తెలిసి కూడా మరి ఇట్లా మాట్లాడడం అన్నది చాలా తప్పిదం. అది ఎప్పుడు కానీ ఒక మతాన్ని టార్గెట్ చేసి ఎప్పుడు మాట్లాడొద్దు, ఒక ధర్మాన్ని టార్గెట్ చేసి మాట్లాడొద్దు. ఆ విధమైన రాజకీయ కోణంలో ఇట్లాంటి ఆలోచనలు తగవని చెప్పేసి నేను హితూ పలుకుతా ఉన్నా. సార్ ఇంకొకటి ఏంటంటే గతంలో ఎలక్షన్స్ కి ముందు సమ్మక్క మీద ఒట్టు, సారక్క మీద ఒట్టు, భద్రాచలం శ్రీరాముడి మీద ఒట్టు అన్న ఆయన హిందూ దేవుళ్ళు ఇంత కోట్లలో ఉంటారు అన్న విషయం తెలియకుండా హిందువుల మనోభావాల్ని టచ్ చేసినట్టుగా సో చాలా మంది బీజేపీ నేతలు కావచ్చు కౌంటర్ అటాక్ అయితే ఇచ్చారు. దాని గురించి ఏం చెప్తారు? ఆయనకు అధికారంకి వచ్చారో అదే పని చేసిండు కదమ్మా. ఏ గ్రామానికి పోతే ఆ గ్రామ దేవత మీద ఒట్టేసిండు. నేను ఏదైతే హామీలు ఇస్తున్నానో హామీలు తీరుస్తా అని చెప్పేసి గ్రామ దేవతల మీద ఒట్టేసి ఇప్పుడు హామీలు ఇవ్వట్లేదు కదా. అప్పుడు హామీలు ఇస్తానే ప్రజలు నమ్మించే కొరకు ప్రతి గ్రామ దేవత మీద, ఏ ఊరికి పోతే వరంగల్ పోతే సమ్మక్క సారక్క మీద, భద్రాచలం పోతే రాముని మీద, ఏ ఊరికి పోతే ఆ గ్రామ దేవత మీద ఒట్టేసి నేను ఏదైతే వాగ్దానాలు ఇస్తున్నానో నేను ఖచ్చితంగా చేస్తా అని చెప్పేసి జనాలను మోసం చేసి గెలిచిండు కాబట్టి, దేవుళ్ళను కూడా మోసం చేసి గెలిచిండు కాబట్టి, దేవుళ్ళ మీద ఒట్టేసి ఆ వాగ్దానాలు తీర్చలేకపోయాడు కాబట్టి మరి ఈ రకంగా మాట్లాడుతున్నాడేమో. కానీ ఆ మాటలన్నీ కూడా చాలా పొరపాటు, ఆ మాటలన్నీ కూడా చాలా తప్పు. హిందూ సమాజం చూస్తూ ఉన్నది రేవంత్ రెడ్డిని. ఒక్క జూబ్లీహిల్స్ ఎన్నికల ద్వారా వాపు చూసి బల్బ్ అనుకోవడం చాలా తప్పు. అక్కడ నీకు మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉండొచ్చు, దానివల్ల నువ్వు గెలవచ్చు. కానీ తెలంగాణ ప్రాంతం అంతా కూడా నువ్వు చూసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో 80% మంది హిందువులు జీవిస్తూ ఉన్నారు. కేవలం 20% ఓట్ల కొరకు 80% హిందువులు వద్దనే ఆలోచన నీకుంటే రేపటి రోజు 80% మంది హిందువులు ఒకటైతే అప్పుడు నీ బతికేంటి, నువ్వు ఎక్కడ పోతావు అన్నది కూడా నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి, ఇప్పటికైనా బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్తే తప్ప హిందువులు నేను క్షమించరని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.